తీసుకున్న 46% అది అప్పుడు అందుబాటులోకి వస్తుంది. లేదు మనం పొలాల కాడేసి చెట్ల కాడేసి బర్రె దుడ్డ కాడను అక్కడ ఇక్కడ వేసే తాడిపత్రి పచ్చి తాడిపత్రి కప్పి అవి ఏం చేస్తే అది లీకేజ్ అయితేనే ఉంటుంది. అట్లా పెట్టుకోకండి. ఎప్పటికీ ఫర్టిలైజర్ యూరియా అనేది వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు నిరంతరంగా వచ్చేదే. అది దాన్ని మనం తీసుకుపోయి స్టాక్ పెట్టుకుంటే మనం ఇంకో రైతుకు ఇబ్బంది చేసిన వాళ్ళమైతే మన దగ్గర కొనుక్కున్నది వృధా అవుతుందా, అంత నైట్రోజన్ ఉండదు. సో అట్లా మీరు దఫల వారిగా తీసుకోండి. మీకు సరిపోను ఒక డోసుకు తీసుకోనండి. మళ్ళీ డోసు ఎప్పుడు ఇస్తాం? మళ్ళీ 15 రోజులకు. ఆ 15 రోజుల దాకా మళ్ళీ లారీలు రావా, మళ్ళీ వస్తూనే ఉంటాయి. మనం తొందరపడద్దు. ఒక్కటే అర్థం చేసుకోవాలి, ఏదున్నా ఎక్కడ కూడా షార్టేజ్ ఏం లేదు, వస్తూ ఉంటుంది అంతే. ఒక్కటేసారి కొంటే ఒకటేసారి ఆ బియ్యం ఉంటుందా, పడేసుడేనా ఇది కానీ. సో అట్లా కాకుండా చూస్తాము. కలెక్టర్లు ఉన్నారు, మన చైర్మన్ సాబ్ ఉన్నాడు, ఎప్పటికి రోజు మాట్లాడుతూనే ఉంటాడు. నిన్న 4 సార్లు ఫోన్ చేసాను, సార్ రావాలని. వస్తూనే ఉంటాం, స్టాక్స్ వస్తాయి, ఇబ్బంది లేదు. ఇంకొకటి ఏంటంటే వరికి మనం ఏం చెప్తామంటే శాస్త్రీయ పరంగా ఇప్పుడు యూరియా షార్టేజ్ వస్తుంది, నానో యూరియా కొట్టమంటారనే దాని మీద కొంచెం అపోహ తీసేయండి. ఫస్ట్ ఈ యాంగిల్లో చూడండి. పంజాబ్ హర్యానా రాష్ట్రాలు వాళ్ళు ఎక్కువ గోధుమలు ఎక్కువ ఇంతింత పెరిగేటి గోధుమలు వేసి ఈ ఎరువులు ఎక్కువేసి ఇవాళ రైతులు అంటే ఒకప్పుడు 10-15 ఏళ్ల కింద పంజాబ్ హర్యానా తోటి దాని మించిన రైతు లేదు. ఇవాళ వాళ్ళ భూములు చెడిపోయి ఎందుకు పనికిరాని రాష్ట్రాలు ఎక్కడి. అందుకే తెలంగాణలో 1 కోటి ఎకరాల వరిలో మనది నంబర్ 1 రాష్ట్రంగా పోయింది. ఏది ఈ ప్యాడీ ప్రొడక్షన్. వాళ్ళ ఎన్ని దిగుబడులు పెరిగి వాళ్ళు 50 బస్తాలు 60 బస్తాలు సద్దాజీలు పండించి చేసి మనమన్నా ఎంత మామూలుగా కష్టపడతాం. వాళ్ళు మోపు లేపితే ఒక ట్రాక్టర్ పచ్చిగడ్డి మోపుతాడు, సగం ట్రాక్టర్ లేపుతాడు మోపు భుజాల మీద వేసి. అట్లాంటి కష్టపడే రైతులు కూడా ఇలా దిగుబడులు పోయి మనం ఎదిగినాం. అంత తెలంగాణలో అంత ఉత్పత్తి పోతుంది. సో రానున్న రోజులలో ప్రమాదం జరుగుతుందని అట్లాంటి సిచ్యువేషన్ తీసుకోవద్దని. సో ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేటివ్ ఫస్ట్ డోస్ యూరియా ఏంటి ఇవ్వడొద్దంటలేము. పత్తి ఉన్నది సపోజ్ ఇంత మొక్క రాగానే యూరియా అయితే ఏమవుతుంది, సకింగ్ పేస్ట్ వస్తుంది. అంటే ఆకు లేతాకయి పచ్చదోమ నల్లేసి ఆయన కథ డామ్. పత్తికి కాంప్లెక్స్ లేయండి, కాండం దొడ్డు కావాలి, ఏరు ముదరాలి, ఏరు లోపడి పోవాలి, చెట్టు పైకి పెరగాలి. తర్వాత సెకండ్ డోస్లలో అటు ఇటు ఉన్నాక ఇంకో కొద్దిగా అంత యూరియాలో మళ్ళీ కాంప్లెక్స్ కలిపేసుకుంటే వద్దనేది లేదు. ఈ 30 to 45 డేస్ వచ్చినప్పుడు మనకు ఇంపోర్టెడ్ ఫాలియర్ స్ప్రేస్ ఉన్నాయి. ఒక నానో యూరియా గురించి కూడా చెప్తలేదు. పత్తులలో వేసినప్పుడు NPK నత్రజని భాస్వరం పొటాషియం సంబంధించినవన్నీ కూరగాయలకు వాడతాం, మనం కూరగాయలకు వాడతాం, పత్తికి వాడతాం, ఇవి చేస్తాం. సో అట్లా వరికి వచ్చినప్పుడు ఒక 30-35 రోజులు పిలకలు బాగా ఎదిగిన తర్వాత మనం ఒకసారి 2 సార్లు నానో యూరియా వాడచ్చు అంటున్నాం. అది భూమిని కాపాడుకున్న మీద టైమ్లీగా చిరుపొట్ట దశ వచ్చినప్పుడు భూమిలో వేసే యూరియా అంతా కూడా దాదాపు 40% వేస్టేజ్ పోతుంది. యూరియా నీళ్ళల్లో పెడతాను, కొట్టుకపోతుంది, ఒక వాన పడగానే వరం పరిపోతూనే ఉంటుంది. అది ఏం లాభం? ఏసీని మనం ఇలా 30% కూడా వినియోగానికి పనిచేస్తారు. అంటే మనం చల్తానం ఇక అంతే, ఫిజికల్ గా బత్త పడేయాలి. కానీ మనం ఆ 200-220 రూపాయలు దొరికేటువంటి నానో యూరియాను మనం డ్రోన్లు వస్తున్నాయి, మీరు మంచిగా వాడండి. డ్రోన్లు తెప్పిస్తాం, దానికి ఏమైనా కాస్ట్ ఉంటే తక్కువ పెట్టిద్దాం. 5-10 ఎకరాలు ఉన్నట్టు డ్రోన్లతో స్ప్రే చేద్దాం. బ్రహ్మాండంగా కేస్ స్టడీ చేద్దాం. ఇది నిజంగా పనిచేసిందా లేదా అనడానికి మనం జవాబుదారీ ఉండి దానికి అక్కడ ఉండి దానికి ఒకటి పరీక్ష చేద్దాం. కొంతమందితో వాడిద్దాం, అది చూడాలి, మరి ట్రయల్ చేయాలి. శాస్త్రం చెప్తున్నది అవన్నీ చేస్తున్నాయి కదా, అది ఉట్టిగా ఏం రాలే కదా, అంత పెద్ద టెక్నాలజీ తోటి డెవలప్ చేసి వచ్చింది కదా. అట్లా దాన్ని వినియోగిద్దాం. ఇప్పుడే వేసి నానో యూరియా కొట్టుకోండి, మేము నాటేయగానే నానో యూరియా కొట్టమంటాం, అట్లా కాదు కదా. వేయండి ఆ డోస్ మటుకు, ఒక్క డోసుకు 30-35 రోజులు రాగానే మాత్రం మనం నానో యూరియా దాని మీద స్ప్రే ఇంతమందితోటి మనం డెమాన్స్ట్రేషన్ చేద్దాం. నేను అవసరం అనుకుంటే 15-20 ఎకరాలు చూడండి, ఫ్రీగా డెమాన్స్ట్రేషన్ చేపిస్తాం. నానో యూరియా బాటిల్ కొనుక్కోండి, కోరమండలంలో తీసుకొస్తా. 2-3 డ్రోన్లు మనం మొత్తం చాఫర్గా వస్తే వాళ్ళు ఒత్తరు దిగుతారు, దుమ్ములేస్తుంది, అట్లా 4 తీసుకొస్తాను నేను, వాళ్ళతో ఫ్రీగా కొట్టిస్తాను నేను. ఓకేనా? ఫస్ట్ 100 ఎకరాల మటుకు, ఫస్ట్ 50-100 ఎకరాల మటుకు నేను ఫ్రీగా కొట్టిస్తాను. తర్వాత మీరు ఆలోచించారు ఎవరు